Hi friends, how are you? Okay na? Right, welcome back again అండి. So this will be the last chapter అండి for our 9th standard state syllabus physics, that is sound. ఓకే, అంతకుముందు చాప్టర్ మనం వర్క్ అండ్ ఎనర్జీ డిస్కస్ చేసాం. డాట్ చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరిగింది. నౌ దిస్ విల్ బి ద లాస్ట్ చాప్టర్ అండి ఫర్ యూ. సో ప్లీజ్ టేక్ కేర్, జాగ్రత్తగా చదవండి, రాయండి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా? సో లాస్ట్ చాప్టర్, దట్ ఈస్ ఫిఫ్త్ వన్ ప్లీజ్, సౌండ్. ఓకేనా? నా అకార్డింగ్ టు యువర్ సిలబస్, మీ సిలబస్ చూసినట్టుగైతే చూడండి, సౌండ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి, మీకు వినిపిస్తుందా? జస్ట్ మన వర్క్ ఎనర్జీలో ఎలాగైతే మనం మాట్లాడుకున్న ఎనర్జీ గురించి, ఓకేనా, సౌండ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? రైట్. నా హౌ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ జనరల్ ఇన్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. జాగ్రత్త వినండి. ఇన్ ఫిజిక్స్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ ట్యూనింగ్ ఫోర్క్. ఓకేనా? ఇది ఎప్పుడైనా చూసారా ఫిజిక్స్ ల్యాబ్లో? ఇదిగోండి, దీన్ని స్టెమ్ అంటారు, ఈ రెండింటిని ప్రాంగ్స్ అంటారు, PRONGS, ప్రాంగ్స్. ఈ స్టెమ్ పట్టుకొని ఆ ప్రాంగ్స్ని రబ్బర్ హ్యామర్తో గట్టిగా కొట్టినట్టుగైతే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు వైబ్రేషన్స్. ఓకేనా? సో దీస్ వైబ్రేషన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఎ బూమింగ్ సౌండ్. బూమింగ్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు ప్రొడ్యూస్ సౌండ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా? ఇంతేకాకుండా నేచర్లోకి మీరు వెళ్ళేట్టుగైతే వీ కెన్ హియర్ సో మెనీ సౌండ్స్ ఇన్ నేచర్. ద సౌండ్ ఆఫ్ ద బర్డ్స్, ఓకేనా, అండ్ ఈవెన్ ద మోర్ లౌడర్ సౌండ్ లైక్ ద రోరింగ్ ఆఫ్ లైన్. ఓకేనా? రోరింగ్ అంటే చూడండి, సింహం గర్జించినప్పుడు ఎలా పెద్ద సౌండ్ వస్తుంది. సో నేచర్లోకి వెళ్ళినట్టుగైతే వీ కెన్ హియర్ సో మెనీ సౌండ్స్ లైక్ బర్డ్స్, యానిమల్స్, ఎక్సెట్రా. ఓకేనా? సో సౌండ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. సో దీనికోసం మీరు బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయండి మీకు మీ సిలబస్లో. అదేంటంటే ఒక తాడికి ఒక టెన్నిస్ బాల్ కట్టినట్టుగా అయితే, టెన్నిస్ బాల్, దిస్ ఇస్ ఎ టెన్నిస్ బాల్. ఓకే, దిస్ ఇస్ ఎ టెన్నిస్ బాల్. నౌ ఇఫ్ యూ టేక్ ఎ ట్యూనింగ్ ఫోర్క్ అండ్ వైబ్రేట్ ఇట్ విత్ రబ్బర్ హ్యామర్ అండ్ టచ్ ఇట్, వాట్ యు ఫీల్? వైబ్రేట్ చేసి గట్టిగా బాది రబ్బర్ హ్యామర్తో ఆ టెన్నిస్ బాల్ దాన్ని పెట్టినట్టుగా ఏదో ఇలా అని వైబ్రేషన్ వస్తుంది, కొంత సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇవన్నీ నేచర్లో మనకు దొరికిన సౌండ్ ప్రొడ్యూసర్స్. బట్ ఇన్ ల్యాబొరేటరీ ఇఫ్ యూ గో, ద ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ ద బెస్ట్ డివైస్ టు ప్రొడ్యూస్ సౌండ్. ఓకేనా? అదేవిధంగా యూ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ అదర్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ యూ టేక్ ఎ గ్లాస్ full of water, okay na, suppose in this water is there. Now if you take a tuning fork here, vibrate it with a rubber hammer, those vibrations will be traveling inside, and of course harmonics and overtones may be formed. Okay na? So like this you can perform. Alage ide malli experiment you can also perform by keeping inside. Same experiment you can perform by keeping the tuning fork inside, please, like this. Okay na? Vibrations inside the water. Okay, after exciting the rubber hammer, with rubber hammer, the tuning fork, put it vertically inside the water, so those vibrations will be transferred to the water. Okay na? So like this you can perform so many things in the laboratory, physics lab. Okay na? Right. And సో ఫైనల్గా మనకి సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని మనకి తేలిపోయిందండి. క్లియర్? రైట్, ఎక్సలెంట్ అండి. నౌ ఆఫ్టర్ డూయింగ్ సచ్ యాక్టివిటీస్, నౌ లెట్ us see ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. ఓకేనా? ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. అదే కాకుండా ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎలా మాట, హౌ ఐఎమ్ ఏబుల్ టు టాక్. ఇక్కడ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి హ్యావింగ్ వోకల్ కార్డ్స్. For human beings will be having vocal cords. So due to the vibration of those vocal cords, sound is produced. So nature lo ekkada kuda sound undi. Due to the vibration of those vocal cords, okay, any two things vibrate chudandi, sound you can produce. Okay, so any two objects when you vibrate, the sound is produced. So the vibration of the vocal cords, sound is produced for human beings, please. Okay na? Clear? Right అండి. Now let us see how the sound is propagated and the send. ఓకేనా? Propagation of sound waves.
propagation of sound or sound waves. ఓకేనా, రైట్ అండి. ఇన్ జనరల్ యూ observe sound is a form of energy and sound waves are, please make a note all of you, these are longitudinal mechanical waves. Longitudinal waves. ఓకేనా, అంటే దీస్ విల్ బి ట్రావెలింగ్. ఐ షో యూ నౌ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం ఇఫ్ యూ టేక్ ఎ ట్యూనింగ్ ఫోర్క్ experiment, take a tuning fork. Okay, this is the structure of the tuning fork. This is a stem. Now vibrate it by the rubber hammer. This is a rubber hammer. Okay, rubber hammer. Generally this rubber hammer you can see near doctor. So whenever you go to the doctor, he will be checking by banging. Okay, డాక్టర్ లంగ్స్ ఎలా ఉన్నాయి, వైబ్రేషన్ బాగుందా లేదని చెక్ చేస్తారు డాక్టర్. ఓకేనా, అవన్నీ మన లాస్ట్లో చూద్దాం, స్టెథోస్కోప్ అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సో when you excite this tuning fork with a rubber hammer, you can see the sound is transferred in the air. In what fashion you can observe, please see carefully. Compressions, rarefractions, సంపీడనాలు, వెర్లీకణాలు. Again compressions, again rarefractions, again compressions, again rarefractions. Like this, it is reached to the eardrum, please. Eardrum of the human being. Eardrum of the human being. అయితే ఇవి ఎలా ఉంటాయి పాపం, హై. ఓకేనా, దీనికి గ్రాఫ్ కూడా గీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకేనా, హై లో, హై లో, హై లో, హై లో. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండి ఇవి. ఓకేనా, కంప్రెషన్స్, rarefractions, compressions, rarefractions, compressions, rarefractions. అదొకటి కంప్రెషన్స్ అండి, చూడండి కంప్రెషన్స్. అండ్ మేక్ ఎ నోట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కంప్రెషన్స్ ఆర్ ఎనీ టూ rarefractions is equal to the wavelength lambda. Very, very important point. So if you draw a graph for the displacement of the particles, లేదా ప్రెజర్ కూడా అనొచ్చండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మీకు ప్రెజర్. ఓకేనా, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సౌండ్ ప్రొడ్యూస్ అయ్యాలంటే ఎక్కడ పడితే సౌండ్ వస్తుందా, వ్యాక్యూమ్లో ప్రొడ్యూస్ అవుతుందా, మూన్లో ప్రొడ్యూస్ అవుతుందా, ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకు, అక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ ఉండవు, వ్యాక్యూమ్, అది శూన్యం. అదవుతుందా, ఈవెన్ సపోజ్ ఇఫ్ యూ గో టు మూన్, ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ యూ కెనాట్ స్పీక్ అవుట్ సైడ్ బికాజ్ వ్యాక్యూమ్ ఉంటుంది, అంత ఎయిర్ ఉండదు. సౌండ్ ప్రొడ్యూస్ అంటే మీడియం ఉండాలి. దేర్ షుడ్ బి మీడియం టు ప్రొడ్యూస్ సౌండ్, either solid, liquid, gases. And sound will be more in solids because of the tightly packed of atoms. Next in the liquids, little loosely packed. Gases completely volatile, very least అనమాట. అంటే ఇక్కడ సౌండ్ కూడా velocity of sound is more in solids, next in liquids and last in gases. లేదా velocity of sound in gases less than VL, less than VS. ఇదేంటిది, VS means velocity of sound in solids, S means solids, L means liquids, S అంటే సాలిడ్స్, L అంటే లిక్విడ్స్, G అంటే గ్యాసెస్. సో డిపెండింగ్ అపాన్ ది నేచర్ క్యారెక్టరిస్టిక్స్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్, నెక్స్ట్ ఇన్ లిక్విడ్స్, లీస్ట్ ఇన్ గ్యాసెస్. సో సౌండ్ ప్రొడ్యూస్ చేయాలంటే వ్యాక్యూమ్లో అవ్వదండి, మూన్లో సౌండ్ వినిపించదు ఒకరు మాట్లాడుకున్నా సరే. సో దే విల్ బి టేకింగ్ వాకీ టాకీస్ అండ్ డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్, ఆస్ట్రోనాట్స్ అక్కడ ఒకరు మాట్లాడుకోవాలంటే, because there is vacuum there. So this is the displacement of the particles with respect to time. Displacement of the particles. ఓకేనా, ఈ గ్రాఫ్ మీకు ఎలాగా ఉంది వేరే మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డెన్సిటీ ఆర్ ప్రెషర్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ డెన్సిటీ ఆర్ ప్రెషర్, డెన్సిటీ ఆర్ ప్రెషర్. ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ యూ విల్ గెట్ ఇన్ దట్ ఫ్యాషన్. ఓకేనా, అదవుతుంది మీకు పాయింట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. కంప్రెషన్స్, రేర్ఫ్రాక్షన్, చూడండి కంప్రెషన్స్, రేర్ఫ్రాక్షన్స్. ఓకేనా,
rarefactions, compressions. So distance between any two consecutive compressions is equal to wavelength lambda. Distance between any two consecutive rarefactions అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఎప్పుడైతే ట్యూనింగ్ ఫోర్క్ ఎక్సైట్ చేస్తారో డ్యూ టు ది ఎలాస్టిక్ నేచర్ ద ప్రాంగ్స్ విల్ కమ్ గో బ్యాక్, కమ్ గో బ్యాక్, కమ్ గో బ్యాక్. సో ఈ విధంగా కంప్రెషన్స్ రేర్ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ఫ్రాక్షన్, కంప్రెషన్ ఆ విధంగా తయారవుతుంది. సో దేర్ బై ఇట్ విల్ రీచ్ ద హ్యూమన్ ఇయర్ డ్రమ్. సో సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ ప్యారలల్ నాట్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లైట్ వేవ్స్ పర్పెండిక్యులర్ వెళ్తాయి. ఇది ప్యారలల్ టు ద ప్రాపగేషన్. అదవుతుందా? సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్. ఎనీ టూ కన్సిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్, ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తాను. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ కంప్రెషన్స్ మీన్ డిస్టెన్స్ లాంబ్డా లేదా రేర్ ఫ్రాక్షన్స్ లాంబ్డా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. అదవుతుందా? సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ అండి ఇన్ ఎయిర్. దిస్ ఈస్ టైమ్ గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ మీద టైము, y axis మీద displacement of the particles with respect to time. Displacement of the particles అంటే ఏంటి? Density or pressure. ఓకేనా? This is how the graph will be there. అదవుతుందా? Compressions, rarefactions, compressions, rarefactions. Clear? Any doubt? ఓకేనా? క్లియర్ కదా? రైట్ అండ్ ఎక్సలెంట్ అండి. విల్ గో టు ది నెక్స్ట్ ఐటమ్. చెప్పేస్తున్నాను. సో దిస్ ఈస్ అ స్మాల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. రైట్ అండి. Next we'll go further. Very very important thing. It is also a very small chapter అండి. జాగ్రత్త అర్థం చేసుకోండి. వర్క్ అండ్ ఎనర్జీ లాంటిది. వెరీ ఈజీ వన్. రైట్ అండి. సో దిస్ ఈజ్ హౌ ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రాపగేటెడ్ ఇన్ ఎయిర్ అండి. అదవుతుందా? సో ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటి? సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్. ఓకేనా? దీస్ ఆర్ లాంగిట్యూడినల్ ప్యారలల్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా? ఇక్కడ మీకోసం కొన్ని యాక్టివిటీస్ కూడా ఇచ్చేయండి. చూడండి, ఇదిగోండి ఒక స్ప్రింగ్ తీసుకున్నాడు. చూడండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. అందులోనే ఇదిగోండి సౌండ్ వేవ్స్ ఆర్ లాంగ్, ఇప్పుడే చెప్పాను లాంగిట్యూడ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ ప్యారలల్. దానికోసం చూడండి వాడు ఏం చేశాడు. చూడండి ఒక చిన్న ప్రాక్టికల్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాడు మీకు. చూస్తారా? మీ బుక్ ఓపెన్ చేయండి. ఒక స్ప్రింగ్ తీసుకున్నాడు. ఆ స్ప్రింగ్తోని గట్టిగా లాగి వదులుతున్నాడు. చూడండి, లాంగిట్యూడ్ వేవ్ ఇన్ స్లింకీ. ఓకేనా? సో అక్కడ కూడా కంప్రెషన్స్ అండ్ రేర్ఫ్రాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా? సో ఇవాడు ఇక్కడ చూడండి, టేక్ ఏ స్లింకీ, ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హోల్డ్ ఎట్ వన్ ఎండ్. ఓకేనా? నౌ స్ట్రెచ్ ద స్లింకీ. స్లింకీ అంటే ఏం లేదు, ఒక టైప్ ఆఫ్ స్ప్రింగ్ అండి, చిన్న స్ప్రింగ్ టైప్ ఇది. ఒక స్ప్రింగ్ పట్టుకొని అవతల పక్క కూడా పట్టుకోండి, ఇతర పట్టుకోండి, గట్టి లాగండి, ఒకటేం పట్టుకోండి. ఓకేనా? ఏమవుతుంది? నౌ స్ట్రెచ్ ద స్లింకీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. గివ్ ఇట్ ఎ షార్ప్ పుష్. గట్టిగా పుష్ చేయండి ఇలా. ఓకేనా? వాట్ హ్యాపెన్? ఓకేనా? సో ఇఫ్ యూ మూవ్ అండ్ పుషింగ్ ద స్లింకీ ఆల్టర్నేటివ్లీ యూ అబ్జర్వ్ ద మార్క్. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. కంప్రెషన్స్, రేర్ఫ్రాక్షన్స్, కంప్రెషన్. ఇది యాక్టివిటీ మీరు ల్యాబ్లో చేసుకోండి, ప్రాక్టికల్స్. అదవుతుందా? మీకు ఉన్నాయి కాబట్టి చెప్తుంది. ఇక్కడ స్మాల్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ అండి. లాగి వదిలినప్పుడు కొంచెం ఇలా అవుతుంది కంప్రెషన్, రేర్ఫ్రాక్షన్స్. ఓకేనా? క్లియర్? సో ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇది ఎక్స్పెరిమెంట్ అండి. సో నెక్స్ట్ విల్ గో టు ద క్యారెక్టరిస్టిక్ అండి. అది జస్ట్ ప్రాక్టికల్ అండి. ఇదిగోండి చిన్న స్ప్రింగ్ అండి. ఇది యాక్టివిటీ ట్రై చేయొచ్చు. ఓకేనా? గట్టి పట్టుకోండి, ఒకవేళ గట్టి లాగు వదలండి. అప్పుడు ఏమవుతుంది? స్ప్రింగ్ విల్ మూవ్ లైక్ దిస్. ఓకేనా? జస్ట్ ఆసిలేషన్స్లో చేస్తుంది. ఓకేనా? క్లియర్? సో దట్ ఈస్ ద యాక్టివిటీ ఫర్ యూ. ఓకే. సో ఏమవుతుంది? ఇక్కడ మనకి ఆసిలేషన్ చేస్తుంది. స్ప్రింగ్ కదా, హెలికల్ స్ప్రింగ్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. విల్ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఎప్పుడైతే ఒకడు ఇక్కడ పట్టుకున్నాడు అండి, గట్టిగా పట్టుకున్నాడు ఒకడు ఇక్కడ, ఒకడేమో ఇక్కడ గట్టిగా లాగాడు, ఫోర్స్ అప్లై చేశాడు. వెంటనే ఏమవుతుంది? స్ప్రింగ్ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి అంటే టు అండ్ ఫ్రో. దీన్నే సింపుల్ హార్మోనిక్ అని కూడా చెప్పచ్చు. ముందుకి వెనక్కి వైబ్రేటర్ ఆసిలేటర్. లాగి వదిలినప్పుడు ఇట్ ఈస్ మేకింగ్ ఆసిలేషన్స్. దట్ ఈస్ ద యాక్టివిటీ. ఓకేనా? క్లియర్? ఎక్సలెంట్ అండి. లెట్ us గో టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అండి. జనరల్గా సౌండ్ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ లేదా సౌండ్ వేవ్. ఓకేనా? ఇన్ జనరల్ వీ హ్యావ్ ఫస్ట్ వన్ ఫ్రీక్వెన్సీ. దీన్నే తెలుగులో పౌనఃపున్యం అంటారు. ఎం
Second one, amplitude, కంపన పరిమితి A, amplitude. Third one, speed, that is V. సో జనరల్గా సౌండ్కి ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, బట్ ఇవి మేజర్ అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఏంటి? ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 second. ప్లీజ్ అర్థమవుతుందా? వాట్ ఈస్ మీన్ బై ఫ్రీక్వెన్సీ? ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ వైబ్రేషన్స్ మేడ్ బై ద బాడీ ఇన్ 1 second. డెఫినేషన్. సపోజ్ ఇఫ్ n హర్డ్స్, హర్డ్ అంటే తెలుసు కదా, ఇట్ ఇస్ SI యూనిట్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ హెన్రిచ్ హర్డ్. ఓకేనా? సో ఐదర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ సింప్లీ హర్డ్. దిస్ ఇస్ ది MKS యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. n హర్డ్ అంటే అర్థం ఏంటి? n waves are produced in 1 second. From the definition, the number of vibrations produced in 1 second is frequency. The time taken for one complete rotation, పైన అక్కడికి వెళ్ళి వెనక్కి రావడం, that is called time period. The time taken for one complete oscillation. ఓకేనా? Therefore ఇక్కడ 1 wave ఎంత పడుతుంది టైము? 1 wave అంటే యూనిటరీ మెథడ్ 1/n seconds. అంటే బిట్వీన్ ఎనీ 2 successive waves, what is the time gap? 1/n second, 1/n second, 1/n seconds. From the definition of the frequency, n waves in 1 second, 1 wave in 1/n second, next wave mali 1/n. So SI unit ఏంటి? హర్ట్స్. అలాగే యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఇందాక చెప్పాను కదా గ్రాఫ్లో, టైం వర్సెస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, దట్ ఈస్ ప్రెజర్ ఆర్ డెన్సిటీ. ఎలా వచ్చింది గ్రాఫ్ మీకు? ఇలా వచ్చింది కదా కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్స్కి. సో దిస్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్ A. దిస్ ఈస్ కాల్డ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వైబ్రేటింగ్ పార్టికల్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్, అయితే పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. అది పాజిటివ్ యాక్సిస్ అవ్వచ్చు, నెగిటివ్ యాక్సిస్ అవ్వచ్చు, పైకైనా అవ్వచ్చు, కిందకైనా అవ్వచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ as, దాన్నే కంపన పరిమితి అంటారు. యూనిట్స్ మీటర్స్ ఇన్ MKS, సీజియస్లో అయితే సెంటీమీటర్స్. అర్థమవుతుంది మీకు? దీస్ ఆర్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అండి. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ ది స్పీడ్. అంటే విత్ వాట్ స్పీడ్ ఇట్ ఈస్ గోయింగ్, ద ప్రాపగేషన్. ఎలాగది చూడండి. జనరల్లీ మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? సో డిస్టెన్స్ మనం ఇక్కడ సౌండ్లో విల్ బి కాలింగ్ యాజ్ వేవ్ లెంత్ అండ్ ప్లీజ్. ఇన్ జనరల్ ద డిస్టెన్స్ విల్ బి ట్రీటింగ్ యాజ్ వేవ్ లెంత్. ఇందాక చెప్పాను కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కన్సిక్యూటివ్ కంప్రెషన్స్, సంపీడనాలు, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 రేర్ ఫ్రాక్షన్స్, విరళీకరణాలు. సంపీడనాలు, విరళీకరణాలు అంటే distance between 2 compressions, rare fractions, compressions, rare fractions. So because of the elastic nature of the prongs, it is moving towards in the air and it reaches the human eardrum. అదవుతుందా? సో డిస్టెన్స్ యూ కెన్ టేక్ లైక్ దట్. ఓకేనా? తర్వాత చూడండి, డిస్టెన్స్ వేవ్ లెంత్ అనుకున్నాం కదా, సో వేవ్ లెంత్, స్పీడ్ V అనుకోండి, టైం ఎంత ఫ్రమ్ ద డెఫినేషన్ చూడండి, n హర్ట్స్ అంటే అర్థం ఏంటి? n waves in 1 second. సో వాట్ ఇస్ ద టైం గ్యాప్ బిట్వీన్ 2 successive waves? 1/n. సో ఇంటూ 1/n. వచ్చిందా? క్రాస్ మల్టిప్లై చేయండి. V ఈజ్ ఈక్వల్ టు n lambda. దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ ఫార్ములా ఫర్ డూయింగ్ న్యూమరికల్స్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ lambda, విచ్ ఆర్ కాలింగ్ ఎస్ డిస్టెన్స్. క్లియర్? రైట్ అండ్ ఎక్సలెంట్ అండి. ఓకే, రైట్ అండి. నౌ లెట్ us గో ఫర్ సమ్ మోర్ టర్మ్స్ అండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రాఫ్ చూద్దాం కొంచెం, ఇది నోట్ చేయండి. అయిపోయిందా? రైట్. నౌ ఐ డ్రా యూ సమ్ గ్రాఫ్ ఫర్ యూ, దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వేవ్స్ వర్సెస్ టైమ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, సాఫ్ట్ సౌండ్, ఓకేనా, లౌడర్ సౌండ్. ఇవి మీకు గీసి చూపిస్తానండి. ఓకేనా? కొంచెం గ్రాఫ్ గీస్తాను మీకు. ఓకేనా? వేవ్ షేప్ ఫర్ వేవ్ డిస్టర్బెన్స్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి గ్రాఫ్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది వై యాక్సిస్. అన్నీ ఒకేసారి చూపించేస్తాను మీకు, టైం వేస్ట్ అవ్వదు. ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్, ఇది వై యాక్సిస్. ఇంకోటి ఇక్కడ వేద్దాంలేండి, అన్నీ వదగదు. ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్, ఇది వై యాక్సిస్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మనం చూద్దాం, వేవ్ షేప్ ఫర్ లో పిచ్డ్ సౌండ్. ఫస్ట్ గ్రాఫ్, వేవ్
shape for low pitch sound wave. ఓకేనా? గ్రాఫ్ ఏమో టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఇది టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇదేమో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేవ్ డిస్టర్బెన్స్ ప్లీజ్. వై యాక్సిస్లో ఏమో వేవ్ డిస్టర్బెన్స్ అన్నింటికి అంతే. ఓకేనా? వై యాక్సిస్లో వేవ్ డిస్టర్బెన్స్. ఓకేనా? టైం ఇక్కడ కూడా అంతే, టైం టీ ఆన్ ఎక్స్ యాక్సిస్, అలాగే వై యాక్సిస్లో వేవ్ డిస్టర్బెన్స్. మొత్తం అన్నింటికి చూపిస్తానండి, వేవ్ డిస్టర్బెన్స్. ఓకేనా? ఫస్ట్ వేవ్ షేప్ ఫర్ లో పిచ్ అండి, చిన్న పిచ్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది చూడండి, కొంచెం చిన్నగా ఉంటుంది అలా అన్నమాట. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఓకేనా? ఇన్ దట్ ఫ్యాషన్ ఇట్ విల్ బి ప్లీజ్. కొంచెం కిందకు వస్తుంది ఇది, కాకపోతే ఇక్కడ ఆల్రెడీ రాస్తాను కదా, ఒక పని చేస్తాను, పైన రాస్తాను, సో దట్ మీకు నీట్గా ఉంటుంది. ఇదండి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది ఎవరికి, ఇది ఇక్కడ పైన రాస్తాను, లో పిచ్ సౌండ్. ఓకేనా? ఫస్ట్ గ్రాఫ్ ఏంటి, లో పిచ్ వేవ్ షేప్. ఇదేంటిది, వేవ్ షేప్ దేనికి, లో పిచ్ సౌండ్కి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్ హై పిచ్ సౌండ్, బాగా హై ఉంది. హై అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ పర్ సెకండ్ ఎక్కువసేపు. ఫ్రీక్వెన్సీ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ పర్ సెకండ్లో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. సో దీనికి కొంచెం గ్రాఫ్ మనకి దగ్గరగా గీద్దాం. లైక్ దిస్, రఫ్గా గీసుకుంటాను. ఓకేనా? ఇది ఫర్ ఏంటిది, హై పిచ్ సౌండ్ వేవ్ షేప్. ఇది కూడా టైం వర్సెస్ వేవ్ డిస్టర్బెన్స్ అండి. హై పిచ్ సౌండ్ ప్లీజ్, హై పిచ్ సౌండ్, ఎస్ఓయు అండి, సౌండ్ వేవ్. ఓకేనా? వేవ్ షేప్. సో హై పిచ్ అంటే ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుందండి, దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువే ప్లీజ్. అదవుతుందా? ప్లీజ్ మేక్ ఎ నోట్. క్లియర్? సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి వేవ్స్ కొంచెం దూరంగా వచ్చాయి. ఇక్కడ వేవ్స్ చూడండి దగ్గర అంటే అర్థం ఏంటి, వాట్ ద డెఫినేషన్, ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్ ప్రొడ్యూస్ పర్ సెకండ్ ఈజ్ మోర్. ఇక్కడ తక్కువ ఉంది, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీ. హియర్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ లో, హియర్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ హై. Here the frequency is high, the number of oscillations produced per second is more. ఓకేనా? నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్దామండి. సాఫ్ట్ సౌండ్, లౌడర్ సౌండ్. ఓకేనా? రెండు ఇక్కడ గీసేస్తాను మీకు, సాఫ్ట్ లౌడర్. సేమ్ అండి, టైం గ్రాఫ్ ఇది, టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అలాగే వేవ్ డిస్టర్బెన్స్, వై యాక్సిస్లో వేవ్ డిస్టర్బెన్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇది కూడా గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేసినట్టు కదా, సాఫ్ట్ సౌండ్కి పాపం ఎలా ఉంటుంది చూడండి. సాఫ్ట్ సౌండ్ కింద నేను తీసుకున్న గ్రాఫ్, ఇది సాఫ్ట్ సౌండ్. ఓకేనా? అదే కొంచెం లౌడర్ ఉందనుకోండి, దీనికి కూడా ఫ్రీక్వెన్సీ కూడా దగ్గరికి వస్తుందండి. Like this. Okay, this is for louder sound please, louder sound. Time versus wave disturbances. అర్థమవుతుందా? ఓకే, క్లియర్? సో మీరు జాగ్రత్త చూడండి, సాఫ్ట్ సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది చూడండి. యూ కెన్ సీ ది యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్ వైబ్రేటింగ్ పార్టికల్ ఈజ్ ఫ్రమ్ ది మీన్ పోస్ట్. ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా? సో లౌడర్ సౌండ్కి యాంప్లిట్యూడ్ ఎక్కువ, సాఫ్ట్ సౌండ్కి యాంప్లిట్యూడ్ తక్కువ అండి. క్లియర్? ఫ్రమ్ ద గ్రాఫ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద
వేవ్ డిస్టర్బెన్సెస్. అందరూ అర్థమైంది కదా మీకు? నోట్ చేయండి, చెరిపేస్తున్నాను. 1 2 3 ప్లీజ్. రైట్ అండి, ఎక్సలెంట్. సో ఈ గ్రాఫ్స్ కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే థియరిటికల్ పార్ట్ కూడా ఇంపార్టెంటే. ప్రాబ్లమ్స్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంత ఇంపార్టెంట్ మనకి. రైట్ అండి, లెట్ us go still further. Right. Now after knowing about different graphs and propagation, compressions and rare fractions, చూడండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు మీకు, దాన్ని ఆన్సర్ చేద్దాం. విచ్ వేవ్ ప్రాపర్టీ డిటర్మైన్స్ లౌడ్నెస్ అండ్ పిచ్? ఓకేనా? సో సౌండ్ వేవ్స్లోనే కదా మనకి ఇవన్నీ వస్తాయి, పిచ్ అని లౌడ్నెస్ అని. ఓకే, గెస్ విచ్ సౌండ్ హ్యాజ్ ఎ హయ్యర్ పిచ్, గిటార్ ఆర్ కార్ హార్న్? గిటార్ సౌండ్ ఎక్కువ వస్తుందా, కార్ హార్నా? కార్ హార్న్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దాని పిచ్ ఎక్కువ. గిటార్ది వస్తుంది, కానీ కార్ హార్న్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఐ మీన్ కార్ హార్న్ ఎక్కువ ఉంటుంది, గిటార్ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ ఎలా మనం డిసైడ్ చేస్తాం? డిపెండింగ్ అపాన్ ద లౌడ్నెస్. లౌడ్నెస్ అంటే మనకి ఇయర్ ఎంత పర్సీవ్ చేసుకుంటుంది సౌండ్, రెస్పాన్స్. లౌడ్నెస్ అంటే ఏంటి? ద రెస్పాన్స్ వాట్ టు హియర్ బై ద ఇయర్ డ్రమ్. నువ్వు ఎలా అది రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకో అంటే హౌ మచ్ రెస్పాన్స్ ద ఇయర్ డ్రమ్ ఈస్ పేయింగ్ దేర్. లౌడ్నెస్ అంటే ఇప్పుడు దానికి మనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైన్ రోర్ చేస్తుందండి, గర్జిస్తుంది. అదేవిధంగా ఒక బజ్జింగ్ బీ ఉంది, హనీ బీ ఎలా చేస్తుంది అని సౌండ్ చేస్తుంది. అదే లైన్ పెద్దగా వస్తుంది సౌండ్. సో రెండింటిని కంపేర్ చేసుకోండి, లౌడ్నెస్ ఎవరిది పెద్ద అంటే ఏం చెప్తారు? లైన్దా బీదా? బీ తక్కువ ఉంటుంది, లైన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో దీస్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్, దట్ ఈస్ ద మెజర్మెంట్ అనమాట. అర్థమవుతుంది మీకు? సో దట్ ఈస్ హౌ యూ హెవ్ టు మెజర్ ద లౌడ్నెస్ అండ్ పిచ్ ప్లీజ్. సో ఇంకా మీకు క్లియర్గా కావాలంటే లౌడ్నెస్ ఇస్ ద మెజర్ ఆఫ్ రెస్పాన్స్. మీరు క్లియర్ రాసుకోండి కావాలనుకుంటే. ఓకేనా? లౌడ్నెస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్ టు ద సౌండ్. LOUD, loudness is a measure, రాసుకోండి డెఫినేషన్ బెటర్, is a measure of loudness. ఓకేనా? Loudness is a measure of response of the ear. Is a measure of response of the ear. Ear అంటే చెవులు, ear to the sound. అర్థమైంది కదా? ఇప్పుడే కదా చెప్పాను దాని గురించి, టు ద సౌండ్. అంటే ఒక సౌండ్ ఎక్కడో ప్రొడ్యూస్ అయ్యేది, లైన్ అవ్వచ్చు, బజ్జింగ్ ఆఫ్ బీ అవ్వచ్చు. బజ్జింగ్ మోసింగ్ ఆఫ్ బీ అంటే హనీ బీ. రెండింటిలో లైన్దే పెద్దది వస్తుంది మనకి, ఎందుకంటే లైన్ రోర్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఏం చెప్పాను, రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్. మన ఇయర్ ఎంత రెస్పాండ్ అవుతుంది. లౌడ్నెస్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ది ఇయర్ టు ద సౌండ్. హనీ బీది కొంచెం తక్కువనే ఉంటుంది, లైన్ది పెద్దది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ హౌ విల్ మెజర్ ద లౌడ్నెస్. లౌడ్నెస్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ రెస్పాన్స్ టు ద ఇయర్. ఓకేనా? టు ద సౌండ్. క్లియర్? అర్థమవుతుందా క్లియర్గా మీకు? అదేవిధంగా ఇంటెన్సిటీ కూడా ఒక రిలేషన్ ఉందండి మీకు, ఇప్పుడు కాదు తర్వాత యూజ్ అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఎలా చెప్పొచ్చు అంటే సౌండ్ ఎనర్జీ. హౌ విల్ డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? Sound energy per unit time per unit area. The sound energy felt on any surface. Sound energy felt on any surface per unit area in unit time. Okay na? Sound energy per unit time అంటే per second per unit area. That is the intensity of sound. It is directly proportional to square of the amplitude please. Clear? So this is how we will be measuring the loudness only. It is a measure of the, it's a measure of the response of the ear to the sound. అంటే మీ చెవులు ఎలా రెస్పాండ్ అవుతుంది, దట్ ఈస్ వాట్, అది లౌడరా లేకపోతే తక్కువ లౌడరా, అదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ చూడండి, ఇంకోటి కూడా ఉంది మీకోసం. ఇలా ఆల్రెడీ డెరివేషన్ చేశాను మీకు. ఒక న్యూమరికల్ చేద్దామండి. ఎగ్జాంపుల్ 9.1 ప్లీజ్. ఓకేనా? 9.1 నోట్ చేశారు కదా? ఇది మీ టెక్స్ట్ బుక్లో చేస్తున్నాను నేను, మీ టెక్స్ట్ బుక్లో అది ప్లీజ్. 9.1 ఎగ్జాంపుల్ 9.1 న్యూమరికల్. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ
sound frequency 2 kilohertz and wavelength 35 cm. దీన్ని ఇమీడియట్గా మార్చేయండి ఎంకేస్లో ఇంటూ 10⁻² మీటర్. తెలుసు కదా, బికాస్ 100 centimeters is equal to 1 meter. How long will it take to travel? How long will it take to travel 1.5 kilometers distance? ఇది క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్లోది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, స్పీడ్ కట్టాలి, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్. v is equal to n lambda అంటే 2 కిలో అంటే 2 into 1000 hertz into lambda వేవ్ లెంత్ 35 అంటే 35 into 10⁻². సో ఆల్రెడీ 35 2s ఎంత 70 ఇంటూ ఇది 10 cube 10 పవర్ రాస్తారండి పోన్లు మీరు 9th క్లాస్ 10 cube into 10⁻². సో 70 into 10⁻³ అంటే ఎంత అవుతుంది 10 కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 70 into 10, that is 700 meter per second. This is the speed of the sound wave. మరి ఏమన్నాడు, హౌ మచ్ ఇంత ట్రావెల్ చేయడానికి ఏమడుతున్న క్వశ్చన్, హౌ లాంగ్ అంటే టైం అడిగాడు టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 1.5 kilometers ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇప్పుడే కట్టాం 700 ఇంటూ టైం. ఓకేనా, సో 1.5 అంటే 1.5 into 1000 meters ఈజ్ ఈక్వల్ టు 700 meter per second ఇంటూ టైం. మీటర్ క్యాన్సిల్. సో మనకు టైం కావాలి, ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 7 కింద పట్టుకొచ్చేయండి. 1.5 into 10/7 సెకండ్స్ ఇక్కడికి వచ్చేస్తుంది పైకి. దిస్ ఈజ్ ఈక్వల్ టు t. పాయింట్ తీసేయండి, ఇంకో 0 కింద తీసుకొచ్చేయండి, ఇది క్యాన్సిల్. సో ఫైనల్గా నాకు ఏం మిగిలింది 15/7. సో 7 2s are 14, 7 2s are 14, 1.07 1s are 7 3 0 7 4s are 28 2 7 2 అంటే 2.142 లేదా సింప్లీ 2.1 seconds ప్లీజ్. దట్స్ ఆల్. నోట్ చేయండి, వచ్చిందా మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్? అదండి 2.1 seconds. ఓకేనా, క్లియర్? నోట్ చేశారా? నోట్ చేయండి ఫాస్ట్గా, చెప్పేస్తున్నాను. రైట్, ఎక్సలెంట్. దిస్ ఈజ్ 9.1 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, రైట్ అండ్ ఎక్సలెంట్. నా కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీకు ప్రతి దగ్గర క్వశ్చన్స్ ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్లో, అవన్నీ డిస్కషన్. ప్రతి దగ్గర క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి. వాట్ ఆర్ వేవ్ లెంత్, frequency, time, period, amplitude, wavelength, distance between any two consecutive compressions or air fractions. Wavelength, units, meters, MKs, CGS for centimeter. Frequency, the number of vibrations or oscillations produced in 1 second, cycles per second లేదా hertz, Heinrich Hertz, SI unit. Amplitude, maximum displacement of the vibrating particle from mean position. ఇందాక డయాగ్రామ్లో చూపించాను, మీటర్స్ MKsలో, CGSలో సెంటీమీటర్స్. ఓకేనా. How are the wavelengths and frequency of sound were related to the speed? Second question. How are wavelengths తర్వాత frequency related to speed అన్నాడు. V is equal to n into lambda. అంతే ఆన్సర్. Calculate the wavelength of a sound wave whose frequency is 200 hertz. Whose frequency is 200 hertz. Speed 440 meters per second in a given medium. Formula ఏంటి, v is equal to n lambda. So v 440 meter per second is equal to 200 into lambda. ఓకేనా, 200 ఏంటి హర్ట్స్ కదా ఇది. సో ఇక్కడ ఒక 0, ఇది ఒక 0, 2 10s are, ఓకేనా, 2 22s are, 2 11s are, 2 5s are, ఇటు పక్క తీసుకొచ్చేయండి. లాంబ్డా కదా కావాలి, 11/5. సో 5 2s are 10.2 meters. దట్స్ ఆల్ లాంబ్డా వేవ్ లెంత్. అదేందా చేయడం, జస్ట్ v ఈజ్ ఈక్వల్ n లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఫైనల్గా లాంబ్డా వచ్చింది, కింద తీసుకొచ్చాను. 11/5, 5 2s are 10. ఓకేనా, 1 ఉంది ఇంకా పాయింట్, 5 2s are 10, 2.2 meters ప్లీజ్. అలాగే ఏ పర్సన్ ఈజ్ లిసనింగ్ టు ఏ టోన్ ఆఫ్ 500 hertz sitting at a distance 450 meters from the source. What is the time interval between successive compressions from the source?
మీకు అర్థమవుతుందా? 4వ క్వశ్చను వాడు ఏమన్నా 4వది మీ టెక్స్ట్ బుక్లో చూడండి. ఏ పర్సన్ ఈజ్ లిజనింగ్ టు ఎ టోన్, ఓకేనా, ఎక్కడి నుంచి లిజన్ చేస్తున్నాడు? టోన్ ఆఫ్ 500 hertz ఫ్రీక్వెన్సీ సిట్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 450 meters. ఇది డిస్టెన్స్ 450 meters ఫ్రమ్ ద సోర్స్ అనుకోండి. ఇది సోర్స్ ఆఫ్ సౌండ్, ఓకేనా. వాట్ ఈస్ ద టైమ్ ఇంటర్వెల్ అంటే టైం అడిగాడు. సో ఫార్ములా ఏంటి మళ్ళీ మీకు? V ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా, ఇది ఒరిజినల్ ఫార్ములా. అలాగే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఓకేనా. సో ఇక్కడ ఏమున్నాయి? మనకి డిస్టెన్స్ ఉంది, ఓకేనా. తర్వాత ఇంకేంటి కావాలి మనకి? ఎస్, ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు మనకి. V ఈజ్ ఈక్వల్ ఎన్ లాంబ్డా. చూద్దాం V ఎంత అంటే మనకి తెలుసా? V తెలియదు. సో V ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాంబ్డా. లాంబ్డా అంటే ఇదే కదా డిస్టెన్స్ 450. సో V ఈజ్ ఈక్వల్ టు 0.004 5 5 25 5 2 5 5 20 21 22 మీటర్ పర్ సెకండ్. అంటే నాకు వెలాసిటీ వచ్చింది n ఇంటూ లాంబ్డా వేవ్ లెంత్. నాకేం కావాలి? టైం అడిగాడు లాస్ట్లో, చూడండి టైం అడిగాడు కదా. వాట్ ఈస్ టైం ఇంటర్వల్ అడిగాడు. సో టైం ఎలా వస్తుంది? డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఇదిగో 450 meters ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇదిగోండి 22,500 ఇంటూ టైం t. సో 450 by 22,500 ఈజ్ ఈక్వల్ టు t. 0 0 ఇంకేముంది? క్యాన్సిల్. 5 9s are 5 4s are 20, ఓకేనా. 5 5s are 25 0 0 9 1s are 9 500s are. సో ఫైనల్గా 1/5 ఇంటూ 10⁻⁻², లేదా 1/5 ఎంత? 0.2 ఇంటూ 10⁻⁻² seconds. లేదా దీని ఎలా కూడా రాసుకోవచ్చు 0.2 కదా, 1/5 అంటే 2/10. ఈ 2 సున్నాలు కూడా కింద తీసుకొచ్చేయండి. తీసుకొస్తే ఎంత అవుతుంది? 1 2 3 1 2 3. దట్స్ ఆల్. 0.002 seconds లేదా 0.2 ఇంటూ 10⁻⁻² seconds లేదా 2/1000. దిస్ ఈజ్ ద టైం అండి. నోట్ చేశారా? సో మీ కింద క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తున్నాను మీకోసం, ఓకేనా. సో ఇందాక చెప్తానండి మరో క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ లౌడ్నెస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అని అడిగాడు. ఇందాక చెప్పాను కదా, లౌడ్నెస్ అనేది ఎలాగ మెజర్ చేస్తారు? ఇట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్. It is the response of the ear. I have given example regarding the roaring of a lion and a buzzing of a bee. Okay na? So how it is respond? That is loudness. So intensity మీకు చెప్పాను కదా, it is the sound energy per unit time, that is unit second per unit area, and it is proportional to amplitude square. Clear? Right and excellent. Next we'll be going. Any doubts please? Right అండి, చూడండి. సో క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం, మనం ఏం వదలట్లేదండి. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ద నైస్ టాపిక్ దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఓకేనా. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. దీనికోసం మీకు ఒక యాక్టివిటీ ఇచ్చాడండి మీ పుస్తకంలో. మనకి లైట్ ఎలాగైతే పెర్ఫామ్ చేస్తుందో, మనకి లైట్ ఎలాగైతే ప్రాపర్టీస్ రిఫ్లెక్షను, ఓకేనా, అలాగే డైఫ్రాక్షను చేస్తుందో సేమ్ ప్రాపర్టీస్ ఇది సౌండ్ కూడా చేస్తుంది. ఇది కూడా రిఫ్లెక్షన్ అవుతుంది. దానికోసం వాడు ఏమన్నాడంటే ఒక గోడ పెట్టండి, వాడు ఇక్కడేమో ఒక టేబుల్ తీసుకోండి, టేబుల్ తీసుకొని ఒక 2 పైప్స్ చేయమన్నాడు. ఇది నార్మల్ అండి, ఇది నార్మల్ NM పర్పెండికులర్ 90 degrees. ఒక 2 పైపులు తీసుకోమన్నాడు. కార్డ్బోర్డ్తో తయారు చేయొచ్చు, బోత్ సైడ్స్ ఓపెన్. ఇక్కడో పైప్ పెట్టమన్నాడు, ఇది యాక్సెస్, ఇది తర్వాత ఇక్కడో పైప్ పెట్టమన్నాడు, కొంచెం పెద్ద పైపులు, బోత్ ఎండ్స్ ఓపెన్, ఓకేనా. ఇక్కడో పైప్ ఇక్కడో పైప్, రెండు ఒకటే సైజ్ అండి. నేను కొంచెం చిన్నది గీస్తాను, కొంచెం సేమ్ సైజ్ గీసుకోండి, ఓకేనా. సేమ్ సైజ్ బెటర్. ఇది ఎంత ఉందో అంతే గీసుకోండి పైపు, ఓకేనా. ఇలా గీసుకోండి నీట్గా.
Now suppose if you make some sound here, vibrating, tuning fork లేకపోతే ఏదో ఒకటి, సో మేక్ సమ్ సౌండ్, ఓకేనా? లేదా క్లాక్ ఏదైనా పెట్టండి ఇక్కడ, వాచ్, కీప్ సమ్ వాచ్ హియర్, ఓకేనా? వాచ్ క్లాక్, ఇది ఒక యాక్టివిటీ అండి మీకు, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్కి ఒక యాక్టివిటీ. సో ఇక్కడ సౌండ్ ఇప్పుడు ఇది ఓపెన్ కదా, కార్డ్బోర్డ్తో కూడా తయారు చేయొచ్చు, పైపు కార్డ్బోర్డ్ తయారు చేయండి, రెండు ఈ విధంగా పెట్టండి, ఇది నార్మల్ అండి. ఈ సౌండ్ ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో వెళ్ళి ఇక్కడ నార్మల్గా ఇది నార్మల్ తగిలి 90 degrees కదా, తగిలి మళ్ళీ యువతల పక్క నుంచి ఎవడైతే అబ్జర్వర్ ఉన్నాడో వాడికి వినిపిస్తుంది. ఇయర్ హూ ఇస్ అబ్జర్వింగ్ అంటే సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అగైన్ ఈజ్ అప్లైడ్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, లైట్లో మీకు చెప్పలేదు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ నార్మల్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్ ఆర్ లయింగ్ ఇన్ సేమ్ ప్లేన్ చెప్పానా. ఇక్కడ కూడా లాస్ అప్లై అవుతుంది. ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది నార్మల్కి అదే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ అన్ యాక్టివిటీ. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ అప్లైడ్ హియర్. క్లియర్? రైట్ అండి. సో ఇదండి మనకి రిగార్డింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకో, ప్రతిధ్వని. అయిపోయింది, అది ఇట్స్ స్మాల్ యాక్టివిటీ అండి, ప్రాక్టికల్. నెక్స్ట్ సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ యూజెస్ అవి లాస్ట్లో చెప్తానండి, దేంట్లో యూజ్ చేస్తాను నేను, లేదా ఇప్పుడు చెప్పమంటారా? తర్వాత చెప్తాను లాస్ట్లో, ఓకేనా? అన్నీ ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది. ఎకో, ప్రతిధ్వని. నా వాట్ ఈజ్ ఎన్ ఎకో? జనరల్ డెఫినేషన్ చెప్తాను. ఎకో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ this is the reflecting surface like any cardboard or any wall. Suppose this is an observer who is making sound, and let this d be the distance between the reflecting surface and like any cardboard or wall. Reflecting surface like any cardboard, any wall. So sound ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట, అదే ఎక్కువ అంటే ప్రతిధ్వని. Again and again you are hearing this sound. అయితే కాన్సెప్ట్ ఏంటంటే, టు డిఫైన్ ఎకో, ఇఫ్ ఎనీ అబ్జర్వర్ ప్రొడ్యూసెస్ సౌండ్, ఇఫ్ ద సౌండ్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద అబ్జర్వర్ ఇన్ 0.1 seconds ఆర్ 1/10th of a second, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎకో. ప్రతిధ్వని అంటే ఏంటి అర్థమైంది కదా? ఒక అబ్జర్వర్ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆఫ్టర్ మీటింగ్ ద అబ్స్టికల్ అంటే ఏదైనా గోడ అవ్వచ్చు, ఎంక్లోజర్ అవ్వచ్చు, ఎనీ షీట్ అవ్వచ్చు. If it returns back to the observer in 0.1 seconds again, that is an echo. ఓకేనా? తర్వాత ఎకోస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి జనరల్గా? సోర్సెస్ ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎకో? నెంబర్ 1, నియర్ ద వెల్స్. నూతుల దగ్గర, పల్లెటూరులో నూతులు ఉంటాయి, ఆ నూతుల దగ్గర ఓ నడిచామనుకోండి, ఓ అని పైకి వస్తుంది, అదొకటి. రెండోది నియర్ ద వ్యాలీస్, కొండల దగ్గర, బీచ్ల దగ్గర గట్టి ఓ నడిచామనుకోండి, వ్యాలీస్, కొండలు ఉండాలి, లోయలు ఉండాలి, అరకు లోయలు, అక్కడ అరిస్తే గట్టిగా మనకి సౌండ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే మూడోది ఫార్ ఆఫ్ ద బిల్డింగ్స్, పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి, సూపర్ స్ట్రక్చర్స్, అక్కడ దూరంగా నుంచి గట్టిగా ఓ నడిచామనుకోండి మళ్ళీ మన సౌండ్ మనకి వినిపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎకోస్, ప్రతిధ్వనుల యొక్క సోర్సెస్. Near the wells, near the valleys, deep valleys and far of the buildings. అయితే ఇప్పుడు ఒక ఎకో ప్రొడ్యూస్ చేయాలంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ ఎకో వచ్చేస్తుందా? రాదు, మినిమం డిస్టెన్స్ ఉండాలి. ఎంత చూద్దాం. సపోజ్ దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దిస్ ఇస్ ద అబ్జర్వర్. యాజ్ ఫ్రమ్ ద డెఫినేషన్, ద టైమ్ ఈజ్ వాట్? 1/10th of a second. ఇట్ హ్యాస్ టు రీచ్ ద అబ్జర్వర్. సో మనకు ఆల్రెడీ ఫిజిక్స్లో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ అని తెలుసు కదా. సో డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే d plus d is equal to v. Velocity of sound, generally take it as 330 meters per second. Take it. So v ante 330 meter per second. From definition, what is the time? 0.1 seconds. ఈ సెకండ్ తీసేయండి. ఇక్కడ d plus d 2d is equal to 330 meters into 0.1 అంటే 1/10. ఈ 0 క్యాన్సిల్. సో d is equal to ఎంత అవుతుంది? 33/2 meters, లేదా 2 16s are 32.5. అంటే
the minimum distance should be maintained between the reflecting surface and the observer. ఎంత అండి? 16.5 మీటర్లు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే రాదు, కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు. The minimum distance should be maintained between the reflecting surface, whatever may be, it is a wall or enclosure, and the observer. 16.5 మీటర్లు ఉండాలి. అంత మినిమం డిస్టెన్స్ ఉంటేనే ఎకోస్ ఆర్ ప్రొడ్యూస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ దిస్ వన్. మీ పుస్తకంలో లేదు, మీకోసం చేశాను నేను. అర్థమవుతుందా? 216 32, ఓకేనా? సో ఎంత మిగిలింది? 1 సరిపోయింది కదా, 1.5. సో మినిమం డిస్టెన్స్ 16.5 meters is the minimum distance between the reflecting surface and the observer to produce an echo. మినిమం. అంతకన్నా తక్కువ ఉంటే ఎక్కువ రాదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మినిమం డిస్టెన్స్ ప్లీజ్. ఓకే, నౌ యూజెస్ కావాలంటే కూడా తెలుసుకోవచ్చండి. యూజెస్ ఏంటి? ఎకోస్ వల్ల మనం ఏం చేయొచ్చు? ఎకోస్ యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ద సీ. ఇది ఎవరికి యూజ్ అవుద్ది? యూజెస్లో చూడండి, యూజెస్ ఆఫ్ ఎకోస్. ఇది ఎవరికి యూజ్ అవుద్ది ఎక్కువగా? నేవీ పీపుల్. నేవీ, సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అంటే ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేసి ఎక్కడుంది ఆ షిప్, ఎనిమీ షిప్ కనుక్కోవచ్చు. అదేవిధంగా డెప్త్ ఆఫ్ ద సీ ఎంత లోతుంది లోపల, ఓకేనా? దాని ద్వారా కూడా కనుక్కోవచ్చు బై యూజింగ్ ఎకోస్. డెప్త్ ఆఫ్ ద సీ బెడ్ ఎంత లోతుంది. అలాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి ఫౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని యొక్క వేగం గాలిలో. వెలాసిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి ఫౌండ్, ఓకేనా? ఇంకా కావాలంటే హైట్ ఆఫ్ ద ఏరోప్లేన్, ఎంత ఎత్తులో ఏరోప్లేన్ ఎగురుతుందో, హైట్ ఆల్సో కెన్ బి ఫౌండ్ అవుట్ బై యూజింగ్ ఎకోస్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. హైట్ ఆఫ్ ద ఏరోప్లేన్ ఫ్లయింగ్, height of the aeroplane flying above the surface of the earth. So by sending echoes you can find out the how much distance it is. Okay na? Velocity of sound in air, okay, can be found. Depth of the seabed and sonar, sound navigation ranging to find the enemy ship. Enemy ship ఎంత దూరంలో ఉందో కూడా ఎక్కువగా నేవీ పీపుల్ ఎకోస్ యూజ్ చేస్తుంటారు. ఓకే, క్లియర్? 1 2 3 నోట్ చేసారా? నెక్స్ట్, ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ యూజెస్, ఎకోస్ అండ్ అదర్ థింగ్ అండి, వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ రివర్బరేషన్ అండి. ప్లీజ్, రివర్బరేషన్. ఓకే, దీన్నే తెలుగులో ప్రతినాదం అంటారు, ఓకేనా? దాన్ని మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కూడా చెప్పవచ్చు. రివర్బరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రివర్బరేషన్ లేదా మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. multiple reflection of sound waves. ఓకేనా? అసలు ఏంటి కాన్సెప్ట్ రివర్బరేషను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ క్లోజ్డ్ ఎన్క్లోజర్, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ క్లోజ్డ్ ఎన్క్లోజర్, KLMN, క్లోజ్డ్ ఎన్క్లోజర్, క్లోజ్డ్ రూమ్ అండి. ఇక్కడెక్కడో సోర్స్ ఉందనుకోండి, ఎస్, సోర్స్ ఆఫ్ సౌండ్. ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి, సౌండ్ ఏదో ప్రొడ్యూస్ చేసి, అప్పుడు వెంటనే అబ్జర్వర్ ఇలా స్ట్రైట్గా వినొచ్చు అలాంగ్ ద పాత్, SO, ఓకే, పాత్. యూ కెన్ హియర్ ద సౌండ్ అలాంగ్ ద స్ట్రైట్ పాత్, అండ్ ఆల్సో యూ కెన్ హియర్ ఫ్రమ్ వన్ రిఫ్లెక్షన్ అలాంగ్ SAO, సేమ్ సౌండ్ విత్ వన్ రిఫ్లెక్షన్. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్ హియర్? ఈ లోపల క్లోజ్డ్ ఎన్క్లోజర్, క్లోజ్డ్ రూమ్లోంచి ఒక మనిషి అరుస్తున్నప్పుడు ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉంటే, ఓ అనే అబ్జర్వరు, వీటి సౌండ్ డైరెక్ట్గా వినొచ్చు, SO పాత్. అదే సౌండ్ ఒక రిఫ్లెక్షన్తో తగ్గి, SAO ఒక రిఫ్లెక్షన్ తగ్గి మళ్ళీ వీడికి రావచ్చు. మళ్ళీ అదే సౌండ్ 1 2 రిసీవింగ్. చూడండి, సేమ్ సౌండ్ ABC, చూడండి, సేమ్ సౌండ్ with still less intensity, SBCO. ఇక్కడ 2 reflections. Are you following the point here? Please, same sound with 1 2 reflections with less intense. తగ్గిపోతుంది, ఎందుకంటే ఎప్పుడైతే గోడకి వెళ్ళి తాకుతుందో ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ద సౌండ్ ఇంటెన్స్ ఈస్ రెడ్యూసింగ్.
సేమ్ సౌండ్ మళ్ళీ అగైన్ 1 2 3 రిసీవింగ్. ఇక్కడ ఎన్ని రిఫ్లెక్షన్స్? 3 రిఫ్లెక్షన్స్. ఏం పేర్లు పడదాం? ఏ బి సి డి ఈ ఎఫ్. చూడండి, ఎస్ బి సి డి ఈ ఎఫ్ ఓ. చూడండి, ఫస్ట్ రిఫ్లెక్షన్, సారీ ఎస్బి కాదండి, చూడండి, ఎస్ డి 1 రిఫ్లెక్షన్, ఈ సెకండ్ రిఫ్లెక్షన్, ఎఫ్ థర్డ్ రిఫ్లెక్షన్ అండ్ 2O. మొత్తం ఎన్ని? 3 రిఫ్లెక్షన్స్. అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఎక్కుతుందా బుర్రకి? ఒక అబ్జర్వర్ లోపల ఉన్నాడు పాపం రూమ్లోని, ఇక్కడ నుంచి సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ని స్ట్రైట్గా వినవచ్చు యాజ్ ఇట్ ఈస్గా విత్ సేమ్ ఇంటెన్సిటీ, విత్ లెసర్ ఇంటెన్సిటీ విత్ 1 రిఫ్లెక్షన్ SOO, with much lesser intensity with 2 reflections SBCO, with much again ఇంకా తక్కువ ఇంటెన్సిటీతో 3 రిఫ్లెక్షన్స్ SDEFO SDFO. ఇలాగా కంటిన్యూస్గా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ లోపల రూమ్ లోపల జరుగుతుంటుంది, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. అండ్ ఫైనలీ ఇట్ రీచెస్ టు మినిమం సౌండ్. దాన్నే థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ, థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటారు. ఏంటి థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ? దట్ ఈస్ ద మినిమం ఇంటెన్స్ ఆఫ్ సౌండ్ వేర్ వీ కెనాట్ హియర్, లేదా ద ఇంటెన్సిటీ లెవెల్ ఎట్ విచ్ వీ కెన్ హియర్. అలా కూడా చెప్పచ్చు డెఫినేషన్. ద ఇంటెన్సిటీ లెవెల్ ఎట్ విచ్ వీ కెన్ హియర్ ద సౌండ్ ఈజ్ కాల్డ్ as థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. శృతి గ్రాహ్యత అని అంటారు, శృతి గ్రాహ్యత, దట్ ఈస్ థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. లేదా ద మినిమం ఇంటెన్సిటీ లెవెల్ వేర్ విచ్ ఈజ్ నాట్ ఆడిబుల్, అంటే ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇంక వినిపించదు పాపం మనకి, దాన్ని థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. లేదా ద ఇంటెన్సిటీ లెవెల్ ఎట్ విచ్ ఇట్ ఈస్ ఆడిబుల్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. అంటే ద సౌండ్ ఇంటెన్సిటీ డిక్రీజెస్ ఫ్రమ్ మ్యాక్సిమం అంటే 10⁶ టైమ్స్. అంటే 10⁶ అంటే ఏంటి? 10 lakhs. 10⁶ అంటే ఏంటి? 1 million. 1 million, 10 lakhs or 1 million? 1 million or 10 lakhs please. 1 lakh అంటే 5 సున్నాలు, 6 సున్నాలు 10 lakhs. అంత హైయెస్ట్ నుంచి ఇట్ ఈస్ రీచింగ్ టు థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. వెన్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ ఈస్ స్విచ్డ్ ఆఫ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్బరేషన్. అలాగే రివర్బరేషన్ టైం అంటే ద టైమ్ రిక్వైర్డ్ టు డిక్రీజ్ ద సౌండ్ ఫ్రమ్ 10⁶ టైమ్స్, 10 lakhs maximum to the threshold of audibility. It is also called as threshold of reverberation time. అదవుతుంది మీకు. ఇవన్నీ ఎక్కడ వాడతామంటే ఇది మనకి జనరల్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఆడిటోరియంస్. సినిమా థియేటర్లు పెద్ద పెద్ద ఆడిటోరియం డిజైన్ చేస్తున్నప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రివర్బరేషన్ టైము, అదే అకోస్టిక్స్ అంటారు దాన్ని, అకోస్టిక్స్. ఇవి ఎప్పుడైనా సరిగ్గా జాగ్రత్త పెట్టుకోకపోతే ఆ ఆడిటోరియం పరిస్థితి బాగోదు. అంటే సినిమా హాల్ ఉందండి, సినిమాలలో మనం ఎందుకు వెళ్తామండి? ప్రశాంతంగా సినిమా చూడాలి, అందుకని బయట వాళ్ళు లోపల రావడానికి కాదు కదా. అలాగే లోపల సౌండ్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి యూజింగ్ గుడ్ అకోస్టిక్స్. మంచి కార్పెట్స్ యూజ్ చేస్తారు లోపల. పైన సీలింగ్స్ కూడా దే విల్ బి యూజింగ్ వైట్ లైమ్. అలాగే లోపల మంచి పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ పెడతారు, అంటే సౌండ్ బాగా రిఫ్లెక్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ప్రతి పర్సన్కి ఇప్పుడు సినిమాకి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాం, యూఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ, 300 రూపీస్ టికెట్ అండ్ యూఆర్ గోయింగ్ టు మూవీ. ఒక్కోసారి నాకు ఆ చివరన పడుతుంది సీటు, ఒకటి బాగా ఫ్రంట్ పడుతుంది, కానీ అందరికీ ఒకేలా వినిపించాలి సౌండ్. ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి, ఎకోస్టిక్స్ ఆఫ్ సబ్జెక్టులు, సౌండ్ ఎకోస్టిక్స్లో. అర్థమవుతుందా? అంటే ఈ రివర్బరేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే, దట్ ఈస్ టైం, రివర్బరేషన్ టైం మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగే మరీ చిన్నది ఉండకూడదు. అంటే ద టైం రిక్వైర్డ్ టు డిక్రీజ్ ఫ్రమ్ మ్యాక్సిమం టు దిస్ వన్. ఓకేనా? అప్పుడు సౌండ్ ఓవర్లాప్ అయిపోయి సరిగ్గా వినిపించదు. ముందు వాళ్ళకి వినిపించకపోవచ్చు, లేదా వెనక వాళ్ళకి కూడా వినిపించకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అరికట్టడానికి కోసం ఇంజనీర్స్ మంచి మెటీరియల్, దే విల్ బి యూజింగ్ గుడ్ మెటీరియల్ ఇన్ ద ఆడిటోరియంస్, సో సచ్ దట్ ద సౌండ్ ఈజ్ రీచ్డ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద అబ్జర్వర్. ముందు కూర్చొని వినిపించాలి, ఆఖరి బాల్కనీలో కూర్చొని కూడా వినిపించాలి బై యూజింగ్ గుడ్ అకౌస్టిక్స్. అందుకే మంచి పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ పెట్టాలి, వైట్ లైమ్ పైన పెట్టాలి, కిందన పెద్ద పెద్ద మ్యాట్స్ యూజ్ చేయాలి టు రెడ్యూస్ ద ఎక్లోయిన్ ఎఫెక్ట్. అంటే ఎకోస్ రిపీట్ అవుతుంటాయి మాటమాటిక్ సౌండ్స్ అబ్జర్వర్ మాట్లాడుతున్నప్పుడు. ఇవన్నీ కూడా మనకి ఇంజనీర్స్ డిజైన్ చేసి పర్ఫెక్ట్గా చేస్తే
ఆ ఆడిటోరియం మంచి సినిమా ఆడిటోరియం బాగుంటుంది అనమాట. అంటే లోపల మనం ఎంటర్ అయిన వెంటనే సౌండ్ ఎకోస్టిక్స్ కూడా బాగుంటాయి. అర్థమైంది మీకు పాయింట్? దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ రివర్బరేషన్ అని. అంటే వెన్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ is స్విచ్డ్ ఆఫ్, ఆపేసిన తర్వాత ద ఇంటెన్సిటీ లెవెల్ ఫ్రమ్ మ్యాక్సిమం లెవెల్ అండ్ 10⁴ times టు ద థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ ఈజ్ రీచ్డ్ అవుట్. థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే ద మినిమమ్ ఇంటెన్సిటీ లెవెల్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఆడిబుల్, లేదా ద ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ ద సౌండ్ విచ్ ఈజ్ ఆడిబుల్. అంతకు పడిపోతుంది అనమాట సౌండ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్బరేషన్. మరి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి? మెగాఫోన్స్. ఓకేనా? యూజెస్ రాసుకుందామా? అయిపోయింది, అది చనిపోవచ్చా? అర్థమైంది? సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉందా? రైట్ అండి, ఎక్సలెంట్. సో లెట్ us go to the last topic అండి, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఇది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కదా జరిగింది రివర్బరేషన్ అంటే. సో యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. నెంబర్ 1, స్టెథోస్కోప్. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మెడలో ఒకటి ఉంటుంది కదా పావులాగా స్టెథోస్కోప్. అది దేనికి యూజ్ చేస్తాడు? సీ ద బీట్, హార్ట్ బీట్, లంగ్స్ ఇవన్నీ చూస్తారంటే దిస్ ఈజ్ డ్యూ టు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, స్టెథోస్కోప్ వర్క్. ఓకేనా? సో డాక్టర్ దగ్గర ఉన్న స్టెథోస్కోప్ మల్టిపుల్. అలాగే మెగాఫోన్, ఇది ఎక్కువగా పోలీస్ పీపుల్ దగ్గర ఉంటాయండి మెగాఫోన్స్. ఇవ్వండి అలా ఉంటాయి ఇవి, ఇక్కడి నుంచి అరుస్తుంటారు. ఓకేనా? మెగాఫోన్స్. అలాగే ఇంకా కావాలంటే మీ పుస్తకాలు కూడా హార్న్స్. ఓకేనా? అలాగే ట్రంపెట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ట్రంపెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? ట్రంపెట్స్. ఓకేనా? కొంచెం సౌండ్ చేస్తుంటారు కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రంపెట్స్. ఇలాగ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మీద పనిచేస్తాయి. స్టెథోస్కోప్, డాక్టర్ యొక్క స్టెథోస్కోప్ యొక్క డాక్టర్స్ అండి రాస్తాను. డాక్టర్స్ విల్ బి యూజింగ్ దిస్ వన్ టు అబ్జర్వ్ ద లంగ్స్. ఓకేనా? హార్ట్ బీట్ బాగా పనిచేస్తుందా లేదా. మెగాఫోన్స్, ట్రంపెట్స్, షెహనాయిస్, ఇంకా బోర్డు ఉన్నాయి మీకు పుస్తకంలో, అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ అండి. ఇవన్నీ మనకి. తర్వాత రేంజ్ ఆఫ్ సౌండ్ అండి. రేంజ్ ఆఫ్ సౌండ్ అంటే ప్రతి సౌండ్ మనకు వినిపిస్తుందా అది కూడా తెలుసుకోవాలి. అన్ని సౌండ్లు మనకి వినిపిస్తున్నాయా లేదా. ఓకేనా? చెప్పి వచ్చేది యూజెస్ అదే అండి. నెక్స్ట్, ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అంతా మనకి వినిపించడం లేదు చెవులకి, దానికి కూడా రేంజ్ ఉంది. ఏంటది ఒకసారి చూద్దామండి. రేంజ్ ఆఫ్ సౌండ్ very important. First one, if the frequency of sound produced in the air is between 20 Hz to 20,000 Hz, లేదా between 20 cycles per second to 20,000 cycles per second, this is called as audibility range. ఓకేనా? audibility range అంటే ఇది ఎవరికి? మనకి, పాపం హ్యూమన్ బీయింగ్ యొక్క రేంజ్ ఎంత? 20 Hz నుంచి 20,000 Hz. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆడిబిలిటీ రేంజ్. ఒకవేళ దీనికన్నా బిలో ఉందనుకో 19.5, 1 Hz, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్. అంటే ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్ బిలో ద ఆడిబుల్ రేంజ్ కన్నా బిలో ఉంటే సచ్ వేవ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాసోనిక్. ఓకేనా? అండ్ ఇవి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎర్త్క్వేక్స్, భూకంపాల నుంచి వచ్చిన వేవ్స్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇన్ఫ్రాసోనిక్. ఓకేనా? ఇవి మనకు తెలియవు, అందుకే చూడండి రేపు వస్తుందా గంట తర్వాత వస్తుందా మనం కనిపెట్టలేము. కాకపోతే సెస్మోగ్రాఫ్లో డిజైన్ చేయగలం ఇంత మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందని. ఒక డ్రమ్ ఉంటుంది, దాని మీద లాగా డిజైన్ చేస్తుంటుంది, ఆ వాల్యూ ఎంత వచ్చిందండి. సెస్మోగ్రాఫ్స్ అంటారు దాన్ని. రెక్టర్ స్కేల్ రకరకాలు వచ్చాయి డిజిటల్గా. సో ఎర్త్క్వేక్స్ మనం డిటెక్ట్ చేయలేం బికాస్ దోస్ ఆర్ నాట్ ఆడిబుల్ ఫర్ అస్. ఓకేనా? దోస్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్స్. అలాగే థర్డ్ పాయింట్, రేంజ్. ఇఫ్ ద సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఇస్ మోర్ దెన్ ఆడిబుల్ రేంజ్, అంటే 20,000 కన్నా, మీకు అర్థమవుతుందా, బిలో దిస్ వాల్యూ ఇన్ఫ్రాసోనిక్. అంటే 1 Hz నుంచి 19.99, 1 Hz నుంచి 19.99 Hz ఫ్రీక్వెన్సీ. అదే కదా అర్థం. బిలో 20 నుంచి 20,000 మంది హ్యూమన్ బీయింగ్స్. దాని బిలో అంటే ఏంటి? 19.99, 1 Hz నుంచి ఇది.
దోస్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాసానిక్. ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్స్. మరి మోర్ దెన్ ఇదైతే ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్ ఇన్ ద ఎయిర్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఆడిబుల్ రేంజ్, దోస్ ఆర్ కాల్డ్ అల్ట్రాసానిక్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అల్ట్రాసానిక్ సౌండ్ వేవ్స్. దీన్ని చెప్పుకుంటూ పోవాలంటే పెద్ద కథగా చెప్పుకోవచ్చు. అల్ట్రాసానిక్ ఉదాహరణకి బ్యాట్స్ కెన్ ప్రొడ్యూస్ 100,000 హర్ట్స్ ఫ్రీక్వెన్సీ. అన్నిటికంటే హైయెస్ట్ యానిమల్స్లో బ్యాట్స్. అందుకే అవి చీకట్లో కూడా చాలా దూరం ప్రయాణించగలవు బ్యాట్స్. ఇలా ఒక్కొక్క రేంజ్ ఉన్నాయండి. డాగ్స్ ఐ థింక్ లైక్ 20,000, 30,000, 40,000 డాగ్స్ నియర్లీ ఫ్రీక్వెన్సీ డాగ్స్. అలాగే క్యాట్స్ కొన్ని వాల్యూస్ ఇచ్చారండి సైంటిస్టులు, 30,000. ఓకేనా? సో డిఫరెంట్ మీ పుస్తకంలో కూడా ఉన్నాయండి వాల్యూస్. అవి కావాలంటే రాసుకోవచ్చు. డిఫరెంట్ యానిమల్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ రేంజెస్. ఓకేనా? దట్ యూ కెన్ మేక్ ఇట్. అన్నిటికంటే హైయెస్ట్ బ్యాట్స్ 1,00,000 హర్ట్స్ దర్ ఫ్రీక్వెన్సీ. డాగ్స్ 40,000, క్యాట్స్ 30,000. ఇంకా కావాలి టార్టాయిస్ కూడా ఉన్నట్టు ఉంది. టార్టాయిస్ 50,000. టార్టాయిస్ ఓకేనా, అరౌండ్ 50,000. టాబేల్. ఇలా ఒక అన్ని యానిమల్స్కి అయితే మనకు తెలియదండి. కొన్ని మినిమం మనకి ఎంత కావాలని ఉన్నాయి నాలెడ్జ్. బ్యాట్స్ అయితే 1,00,000, డాగ్స్ నియర్లీ 40,000, క్యాట్స్ 30,000, లైక్ దట్ రేంజ్ ఉంది యానిమల్స్కి. ఓకేనా? సో ఆల్ దీస్ కమ్స్ అండర్ అల్ట్రాసానిక్స్. ఇన్ఫ్రాసానిక్స్ ఏమో బిలో ఆడిబుల్ రేంజ్. మోర్ దెన్ ఆడిబుల్ రేంజ్ అంటే అల్ట్రాసానిక్స్. ఆడిబుల్ రేంజ్ అంటే 20 హర్ట్స్ నుంచి 20,000. ఇవన్నీ రేంజ్ అనమాట ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందండి? ఇంకో మీకు ఇక్కడ ఇచ్చాడు కదా ఒక్కొక్క వాల్యూస్. యానిమల్స్ కూడా కావాలండి, ఇక్కడ కూడా క్లియర్గా ఉన్నాయండి. యూ వాంట్ ఇట్. ఒక్కొక్క యానిమల్కి ఒకలా ఉండండి ఫ్రీక్వెన్సీ. ఓకేనా? దట్స్ ఇట్ అండి. సో అందరికీ సబ్జెక్ట్ బాగా అర్థమైంది కదా, యూజెస్ అవన్నీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్. జనరల్గా అల్ట్రాసౌండ్ అప్లికేషన్ ఎక్కువగా మెడిసిన్లో యూజ్ చేస్తాం. అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్ ఎక్కువగా దీస్ ఆర్ యూజ్ ఇన్ మెడిసిన్ టు డిటెక్ట్ ద డిసీజెస్ ఆఫ్ ద పర్సన్. లోపల డిసీజ్ ఏముందో కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ పంపించి కనుక్కుంటారు. ఓకేనా? సో ఇట్ ఈస్ యూజ్ ఇన్ మెడిసిన్ ప్లేస్. తర్వాత ఇంకా కావాలంటే మీకు ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు క్లీన్ పార్ట్స్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ టు రీచ్ ప్లేసెస్. ఓకేనా? స్పైరల్ ట్యూబ్ ఇవన్నీ మీ బుక్లో ఉన్నాయంటే చదివించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మ్యాక్సిమం అల్ట్రాసౌండ్స్ ఆర్ యూజ్ ఇన్ మెడిసిన్ ప్లేస్ అప్లికేషన్స్ వచ్చినట్టుగా. ఓకేనా? అలాగే ఒక్కోసారి దీస్ ఆర్ ఆల్సో యూజ్ ఇన్ ఇదండి మెటల్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ బ్లాక్స్ ఉన్నాయి. మెటల్ బ్లాక్స్ అయిన డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ అల్ట్రాసౌండ్ కూడా పంపించి ఆ డిఫెక్ట్స్ కనుక్కోవచ్చు ఇన్ మెటల్ బ్లాక్స్. టు ఫైండ్ ద ఫ్లాస్ అంటే ఏంటి? డిఫెక్ట్స్. To find the defects in the metal blocks by sending ultrasonic sound waves. Those are found out and to detect the cracks, in other words. Okay? ఇక్కడ చాలా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిగ్ స్ట్రక్చర్స్ లైక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, మెషిన్స్ ఎక్సెట్రా. ఓకేనా? ఇవన్నీ కనుక్కోవడానికి కోసం అల్ట్రాసౌండ్స్ యూజ్ చేయొచ్చండి. బట్ మెయిన్లీ ఐ బిలీవ్ ఇన్ మెడిసిన్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్. ఓకేనండి? అదే అండి. సో దట్స్ ఆల్ అబౌట్ ద చాప్టర్ సౌండ్ అండి. సో మ్యాక్సిమం కాన్సెప్ట్, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం థియరీ మీకు సౌండ్ సబ్జెక్ట్లో మీకు ఇవ్వడం జరిగిందండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ థింక్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద 5 chapters ఆఫ్ 9th class స్టేట్ సిలబస్. దట్ ఈజ్ మోషన్, తర్వాత ఫోర్సెస్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, తర్వాత గ్రావిటేషన్, తర్వాత వర్క్ అండ్ ఎనర్జీ, 4వది, తర్వాత 5వది సౌండ్ అండి. సో ఆల్ ద చాప్టర్స్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి. సో దోస్ ఆర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే యూ ప్లీజ్ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ 1 like. ఓకేనా? సో జాగ్రత్తగా రాయండి ఎగ్జాము, సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.